వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా వీళ్ళు వాయిస్ పెంచుతారు, వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారంటే మన ప్రభుత్వం దిగుతాయని భయంతో ఈరోజు మనందరూ కూడా అన్నదవుతారు. తిరిగి మనందరూ కూడా ప్రతిఘటించాలా. చిన్న సంఘటన ఒకటి పునఃపెట్టి శక్తిశాలంగా మనోడు ఒక రైతు భూస్వామి అదే పంచాయతోడు వాడు ఆక్రమించుకుంటే అతను భూమి ఆక్రమించినాడని చెప్పి ఎంఆర్ఓ పిటిషన్ పెడితే రాత్రి పోయి కొంత రౌడీలు పోయి అతని ఇల్లు కారు ఆరు మొత్తం పడగొట్టి రోడ్డు చేశారు. ఈరోజు అంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం నడుతుంది. చంద్రబాబు నాయుడు పుట్టిన ఎందుకంటే గతంలో జగన్ పరిపాలన బాగలేదు నచ్చే నీకు ఈరోజు అధికారులు ఇచ్చారు. కానీ ఈరోజు మళ్ళా వాళ్ళకన్నా ఎక్కువ ఇద్దరు, వాళ్ళకన్నా డబ్బులు ఇద్దరు. ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ జరిగితే నీకు లాస్ట్కి ఏ గిద్ద జరుగుతుందో లాస్ట్కు పార్టీ ఉంటుందో లేదో కూడా ఆలోచించుకోవాలా. ఈ ప్రభుత్వం పైన అధికారులు పోలీసుల పైన ప్రధానంగా ఎస్పీలు పోలీసులు నిలబడతారు. కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ముందు అరెస్ట్ చేయమని చెప్తారు. మన స్టేట్మెంట్స్ అరెస్ట్ చేయమంటారు. ఈ అన్నమయ్య జిల్లాలో కొత్తగా ఈ సాంప్రదాయం ఎస్పీ చెప్పిన తర్వాత గత ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మన అందరూ కూడా కాలం ఈ మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఒక 5-6 నెలలు నుంచి ఎక్కువ అయిపోయినాడు. మనం ఎక్కడ పోరాటం చేసినా ఫోన్ చేసేది, ఆ ఏరియాలో ఫోన్ చేసేది, కేసు కట్టేది, ఇవన్నీ పెరుగుతారు. మన చంద్రశేఖర్ సిపిఎం పార్టీ చంద్రశేఖర్ రైతుల కోసం 30 రైతులు 20 రూపాయలు కలెక్టర్ పెట్టుకున్నాడు. 20 రూపాయలు కలెక్టర్ పెంచి ఆర్డిస్తే 30 మొత్తం బ్రోకర్లంతా కలిసి తగ్గించారు. తగ్గించి మేము ఆ సర్పంచ్ చేసినాము దండా చేస్తే అతను పిలిచిపోయి బయటకు తీసుకుంటారు. నువ్వు వాళ్ళ సమస్య పైన పోరాటే నేను అరెస్ట్ చేస్తాం, ఎక్కడ తిరగకూడో నువ్వు బయటకు తీసేస్తాం. ఇట్లా మన అందరూ కూడా రేపు వద్ద మనం జరిగిన అంశం ఉన్నది. అందుకు మన కమ్యూనిస్ట్ పార్టీగా ఎవరు జరిగినా కూడా మనందరూ కూడా ఎస్పీలు కానీ పోలీసులు కానీ ఎవరితో కూడా మనం ఎదుర్కోవాలా. మనందరూ కూడా అంతే మనందరూ కూడా మీకు కూడా తెలియాలా. ఈ విషయాలు మా లెవెలే కాదు, మనం చేసే పోరాటం మీకు కూడా సంఘీభావం ఉండాలా, మీకు కూడా పాల్గొనాలా. రేపు పొద్దునే మీరే చేస్తారు. అమ్మాయిని రేటు పెంచాలని మీరే దండా చేస్తారు. మీరు లేకపోయినా రేపు అరెస్ట్ చేసి ఎవరు రావాలా, మేము రావాలా. ఇప్పుడు నాకు ఉద్దేశం కూడా తెలియజేయాలా. అట్లా మనందరూ కూడా ఐక్యవంతంగా అందరూ కలిసి పనిచేసుకోవాలా. ఇంకా ఈ తరంలో నుంచి మనం కూడా మార్పు తెచ్చుకోవాలా, మీరు కూడా అవగాహన తెచ్చుకోవాలా. ఐక్యంగా మనందరం కూడా ఎవరి మీద కేసు పెట్టినా కూడా అందరూ ప్రతిఘటించాలా. పార్టీలో అయినా కూడా విధానాలు ఉంటాయి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అందరం కూడా ఒకే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ చదువుతున్నాం. 9 రూపాయలు ఇవ్వకపోతే మేము క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము అని చెప్పి మన రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. పెట్టి ఎవరైనా రైతులకు మొదటి ధర ఇవ్వకపోతే దీనికి కంప్లైంట్ చేయమని చెప్పారు. 8 కంప్లైంట్లు వచ్చాయి. 8 కంప్లైంట్లు వస్తే ఒక్క కంప్లైంట్ దారుల పైన లేదా ఒక్క దళారి పైన మీరు కేసు నమోదు చేశారా? చేయలేదు. పైగా 7 రూపాయలు 8 రూపాయలు గతంలో కలెక్టర్ రాకముందు ఇచ్చేవాళ్ళు, 7 రూపాయలు దాకా ఇచ్చేవాళ్ళు. కలెక్టర్ వచ్చిపోయిన తర్వాత 5 రూపాయలు పడిపోయింది. 5 రూపాయలు ఇస్తా వచ్చారు, దోపిడీ చేస్తా ఉన్నారు మా రైతుల దగ్గర. దానికి మద్దతు ధర కావాలంటే అని గొంతెత్తి అడిగితే సిపిఎం నాయకుల పైన కమ్యూనిస్టుల పైన ఈరోజు బయట కేసు పెట్టారు. సరే అక్కడ కేసు కట్టారు. ఏ విధంగా కట్టారు? నిరసన తెలిపే హక్కు లేదు అని చెప్పి ఈ విద్యాసాగర్ నాయుడు ప్రకటించే ఒప్పుకుంటారు. రాసివ్వండి. నిరసన తెలియజేసే హక్కు, మాట్లాడే హక్కు, లేదా మీరు మీ సమస్యల పైన ఏది అడగకూడదని చెప్పి రాసివ్వండి, ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి. అలా ఇస్తే మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఈ ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు దొంగలోకి వచ్చినటువంటి విద్యాసాగర్ నాయుడు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. విద్యాసాగర్ నాయుడు లాంటి ఐపీఎస్ చదివి రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాల్సిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ పైన ప్రభుత్వం పైన ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడకూడదనే రీతిలో పనిచేస్తూ ఉంటే అతను తెలుగుదేశం పార్టీ కూడా చేరి ఆ పార్టీకి సేవ చేసుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా సీరియస్గా మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.